అందరికీ నమస్కారం. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు బ్యాక్ బెంచ్లో కూర్చొని బాగా అల్లరి చేసేవాళ్ళం, లెక్చరర్స్ని మాట్లాడనివ్వకుండా. ఇప్పుడు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో. నాకు ముందుగా అర్జున్ గారికి, స్పెషల్ బైట్ ఇచ్చిన అర్జున్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ లేకపోయి ఈరోజు ఆడియో ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే దానికి కారణం ఇందిరా గారు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని డీటెయిల్స్ దగ్గరుండి చూసుకున్నారు. ఇందిరా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రానా థ్యాంక్స్ రా. అండ్ నరేష్, అందరికీ థ్యాంక్స్. ఇవాళ వచ్చిన గెస్ట్లు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా హీరోనా విలనా అని కదా మీ డౌట్. సో ముందే మీకు డేట్ అనౌన్స్ చేసేస్తున్నాను. June 17 జెంటిల్మెన్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఆ రోజు తెలుస్తుంది హీరోవా విలనా అన్నది. అండ్ ఆ విషయం పక్కన పెడితే మోహన్ కృష్ణ గారు 2007లో అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నాలో హీరోని చూసింది ఆయనే, 2016లో విలన్ని చూసింది కూడా ఆయనే. సో నాలో ఏదైనా కొత్త యాంగిల్ బయటికి రావాలంటే ఆయనే చేయాలేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అష్టాచమ్మాకి ఎంతైతే ఎంజాయ్ చేసామో ఫస్ట్ సినిమాకి అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమా. అండ్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆదిత్య 369 తీశారు. ఏదో నేనే టైం మిషన్ ఎక్కేసి ఫ్యూచర్లోకి వచ్చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశానన్న ఫీలింగ్ వస్తుంది. కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. చిన్నప్పుడు 2 సీడీలు కొందామని మార్కెట్కి వెళ్ళాను. 100 రూపీస్ మాత్రమే ఉంది. ఈచ్ సీడీ 45 రూపీస్ ఉండేది, సరిపోద్ది అనుకున్నాను. ఒకటి మణి శర్మ గారి సీడీ, ఒకటి రెహమాన్ గారి సీడీ. రెహమాన్ గారి సీడీ రేటు పెంచేశారు, 75 రూపీస్ ఎంతో అయింది నాకు. సో నా బడ్జెట్ సరిపోలే, అందుకని మణి శర్మ గారి సీడీని దొంగతనం చేశాను. ఇది ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. సో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా సినిమా, అంటే నేను కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న సినిమా చేస్తుంటే దానికి మణి శర్మ గారు మ్యూజిక్ అందించారు. ఇదేదో ఒక విచిత్రమైన ఒక కనెక్షన్ ఉన్నట్టుంది ఆయనకి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మణి సార్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ మా సినిమా ఎడిటర్ మార్తాండ్ గారు, కెమెరామ్యాన్ విందా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీ అందరు లేకపోతే జెంటిల్మెన్ ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. అండ్ మా హీరోయిన్లు నివేద ఇంకా సురభి ఇద్దరు చాలా అందంగా యాక్ట్ చేశారు. అండ్ నివేద అయితే అంటే సురభి ఐశ్వర్య అన్న రోల్లో సురభిని తప్పితే ఇంకా ఎవరిని ఊహించుకోలేదు, అంత బాగా చేసింది. అండ్ నిజం ఆడియో ఫంక్షన్లో ఎందుకు మామూలుగా బయట చెప్పేసాను కదా లేదంటే. అండ్ నివేద నిజంగా చెప్తున్నాను, ఇంకో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక లేడీ కమల్ హాసన్ అంత అద్భుతంగా యాక్ట్ చేసింది. అండ్ వీళ్ళిద్దరికీ డెఫినెట్గా ఫస్ట్ టైం, అంటే వీళ్ళిద్దరు నన్ను డెఫినెట్గా డామినేట్ చేసేస్తారు సినిమాలో, అంత బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈరోజు యాంకర్స్ రవి అండ్ శ్రీముఖి ఇద్దరు, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది మీ బాధ, అర్థమైంది నాకు. రాత్రి 10 ఆకలేసిన తర్వాత అలాంటి ఫీలింగ్సే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. మీకు నన్ను జెంటిల్మెన్ అంటున్నారంటే మీ అందరూ జెంటిల్మెన్, మీలో ఒకటి నేను. సో ఇది మీ సినిమా, మీరు పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ మీరు చేయడానికి కావాల్సిన కంటెంట్ మీ దగ్గరికి మేము తీసుకురాబోతున్నాం June 17th. ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. Fantastic. Thank you so much to the whole team of Gentlemen Audio launch జరిగిపోయింది. అండ్ ఒక్క సెకండ్, నా సొంత బ్రదర్ గురించి మాట్లాడటం మర్చిపోయాయి. శ్రీను గారు, శ్రీనివాస్ అవసరాలు అన్న అష్టాచమ్మ, నేను ఎప్పుడు చెప్తున్నా మీ ఇద్దరం ట్విన్స్ లాగా కలిసి ఇంట్రడ్యూస్ అయ్యాం. అండ్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ శ్రీనుతో కలిసి పనిచేస్తున్నాను. నాలుగో సినిమా. ఫస్ట్ది అష్టాచమ్మ, రెండోది పిల్ల జమీందార్, మూడోది ఎవడో సుబ్రహ్మణ్యం, 4వది జెంటిల్మెన్. ట్రాక్ రికార్డ్ మిస్ అవ్వదు. అండ్ ఇంకో న్యూస్ కూడా చెప్తా, ఇది చెప్పచ్చా, నువ్వు చెప్పేస్తావా? చెప్పేనా? ఓకే. శ్రీను ఒక చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ చేస్తున్నాడు, జో అచ్యుతానంద అని, ఇప్పుడు ప్రస్తుతం. దాని తర్వాత నాతోనే చేస్తున్నాడు, ఇది ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.